అందరికీ నమస్కారం. చాలామంది నెలల తరబడి ఎదురుచూస్తున్న ఏపీ జిల్లా కోర్టు పరీక్ష ఫలితాల గురించి ఒక సూపర్ అప్డేట్ వచ్చింది. ఆ నిరీక్షణకు ఇక ముగింపు పడబోతోంది. ఎందుకంటే ఒక పెద్ద న్యాయపరమైన అడ్డంకి తొలగిపోయింది. సో ఈ విశ్లేషణలో అసలు ఈ కొత్త డెవలప్మెంట్ ఏంటి, రిజల్ట్స్ ఎప్పుడు రాబోతున్నాయి, మరి అభ్యర్థులుగా నెక్స్ట్ ఏం చేయాలో వివరంగా చూసిద్దాం. అందరి మెదళ్లలోనూ ఇదే ప్రశ్న కదా, అసలీ వెయిటింగ్కి ఎండ్ కార్డ్ పడుతుందా లేదా అని. సో దానికి సమాధానం ఎస్, పడబోతోంది. ఫలితాల విడుదలను ఇన్నాళ్లు ఆలస్యం చేసిన మెయిన్ ప్రాబ్లం ఇప్పుడు సాల్వ్ అయిపోయింది. సరే, అసలు విషయంలోకి వెళ్తే ఈ రిజల్ట్స్ లేట్ అవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే కోర్టులో నడుస్తున్న ఒక కేస్. ఇప్పుడు ఆ అడ్డంకి పూర్తిగా తొలగిపోయిందన్నమాట. ఇదేనండి అసలు విషయం. తమనే రెగ్యులరైజ్ చెయ్యాలని కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ వేసిన కేసుని కోర్టు కొట్టివేసింది. అంటే ఇక రిజల్ట్స్ రిలీజ్కున్న పెద్ద అడ్డంకి తొలగిపోయినట్టే. ఒక్కసారి చూడండి పరిస్థితి ఎలా మారిపోయిందో. ఇంతకుముందు అంటే కోర్టు తీర్పు రాకముందు మొత్తం ప్రాసెస్ ఆగిపోయింది. కాని ఆ ఒక్క తీర్పుతో రిజల్ట్స్కి దారి క్లియర్ అయిపోయింది. ఇది నిజంగా అభ్యర్థులందరికీ ఒక గుడ్ న్యూస్ అనే చెప్పాలి. అయితే కోర్టు ఈ కేసును ఎందుకు కొట్టివేసింది అనే డౌట్ రావచ్చు. ఇక్కడొక చిన్న టెక్నికల్ పాయింట్ ఉంది. సుప్రీంకోర్టు ఆర్డర్ కేవలం 2002 నాటి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఉద్యోగులకు మాత్రమే వర్తిస్తుంది. ఇప్పుడు కేసు వేసిన ఈ కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఆ రూల్ అప్లై అవ్వదని, వాళ్ల వాదనకు సరైన లీగల్ బేస్ లేదని కోర్టు చాలా క్లియర్గా చెప్పేసింది. అందుకే కేసుని డిస్మిస్ చేశారు. మరి కొందరికింకో డౌట్ రావచ్చు, వాళ్ళు మళ్ళీ రివ్యూ పిటిషన్ వేస్తారేమో, ప్రాసెస్ మళ్ళీ ఆగిపోతుందేమో అని. కానీ అనాలిసిస్ ప్రకారం చూస్తే ఆ ఛాన్సు చాలా చాలా తక్కువ. ఎందుకంటే డివిజన్ బెంచ్ చాలా స్పష్టమైన తీర్పిచ్చింది కాబట్టి మళ్ళీ కొత్తగా లీగల్ ప్రాబ్లమ్స్ వచ్చి ప్రాసెస్ ఆగిపోయే అవకాశం దాదాపుగా లేనట్టే. సరే, ఇవన్నీ బానే ఉన్నాయి. అసలు మ్యాటర్కొద్దాం. అందరూ ఈగర్గా వెయిట్ చేస్తున్న క్వశ్చన్, రిజల్ట్స్ ఎప్పుడొస్తాయి? మన దగ్గరున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం కొన్ని అంచనాలైతే ఉన్నాయి, వాటి గురించి చూద్దాం. మనకు అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం చూస్తే డిసెంబర్ 12న రిజల్ట్స్ రావడానికి ఒక 90% అవకాశం ఉందని గట్టిగా వినిపిస్తోంది. ఒకవేళ ఆ రోజు మిస్ అయితే నెక్స్ట్ డేట్ డిసెంబర్ 15 కావచ్చు. మొత్తానికి ఈ వారం రోజుల్లో లేదా లేటైనా ఈ డిసెంబర్ నెల చివరిలోపైతే పక్కాగా రిజల్ట్స్ వచ్చేస్తాయని నమ్మకంగా చెప్పొచ్చు. రిజల్ట్స్ వచ్చాక ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఫస్ట్ రిజల్ట్స్ అనౌన్స్ చేస్తారు. ఆ తర్వాత సెలెక్ట్ అయిన వాళ్లకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఇక ఫైనల్గా కొన్ని పోస్టులకి స్కిల్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. సో ఈ ఆర్డర్ గుర్తుపెట్టుకోవడం ఇంపార్టెంట్. ఇప్పుడు అందరిలోనూ టెన్షన్ పెంచే మరో టాపిక్, అదే కట్ ఆఫ్ మార్కులు. ఎంత ఉండొచ్చు? ఇది చాలామందికి క్యూరియాసిటీని పెంచే విషయం. అయితే మనమిప్పుడు చూడబోయేది కేవలం కొన్ని విశ్లేషణల ఆధారంగా వేసిన అంచనాలు మాత్రమేనని గుర్తుంచుకోండి. ఒక్క విషయం చాలా క్లియర్గా చెప్తున్నాను. ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే ఈ మార్కులు అఫీషియల్ కాదు. ఇవి కేవలం మనకు దొరికిన సోర్స్ మెటీరియల్లోని అనాలిసిస్ ఆధారంగా చెప్తున్న అంచనాలు మాత్రమే. సో దీన్ని ఒక గైడెన్స్లా మాత్రమే తీసుకోండి. ఒక అనాలిసిస్ ప్రకారం చూస్తే 50+ మార్క్స్ వస్తే జాబ్ దాదాపు కన్ఫర్మ్ అంటున్నారు. అదే 40+ వస్తే 70% ఛాన్స్, ఇక 30+ మార్క్స్ వస్తే 50-50 ఛాన్సెస్ ఉన్నాయని చెప్తున్నారు. ఇది వినడానికి కొంచెం హోప్ ఇచ్చే అనాలిసిస్. అయితే ఇంకోవైపు నుంచి చూస్తే మరో అనాలిసిస్ ఉంది. దీని ప్రకారం చాలా పోస్టులకు కట్ ఆఫ్ మనం అనుకుంటున్న దానికంటే చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉందట. అసలు కట్ ఆఫ్లు ఎందుకు ఎక్కువగా ఉండొచ్చు? దానికి కొన్ని స్ట్రాంగ్ రీజన్స్ ఉన్నాయి. ఒకటి, వేర్వేరు షిఫ్టుల్లో మార్కులని నార్మలైజ్ చేయటం. 2, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కి యాడ్ అయ్యే అదనపు మార్కులు. 3, కొన్ని షిఫ్టుల్లో పేపర్ ఈజీగా, కొన్నింట్లో కష్టంగా రావటం. వీటన్నిటి వల్ల ముఖ్యంగా జూనియర్ అసిస్టెంట్ లాంటి పోస్టులకి కట్ ఆఫ్ 65 నుంచి 70 మార్కుల పైన కూడా వెళ్ళొచ్చని అంచనా వేస్తున్నారు. సరే, ఈ కట్ ఆఫ్ల గురించి టెన్షన్ పడుతూ కూర్చోడం కన్నా ఇప్పుడు మనం చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయి. వాటి మీద ఫోకస్ పెడదాం. నెక్స్ట్ ఏం చేయాలి? రిజల్ట్స్ రాగానే నెక్స్ట్ స్టెప్ సర్టిఫికేట్ వెరిఫికేషన్. మరి దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ రెడీగా ఉన్నాయా? ఇది ప్రతి ఒక్కరూ తమను తాము వేసుకోవాల్సిన ప్రశ్న. ఏమేం కావాలి అనేది ఒకసారి క్విక్గా చెక్ చేద్దాం. 10th ఇంటర్ డిగ్రీ సర్టిఫికెట్లు, 4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్లు, లేటెస్ట్ క్యాస్ట్ లేదా ఈడబ్ల్యూ సర్టిఫికెట్, కొన్ని పోస్టులకి టీసీ అవసరం పడచ్చు. అలాగే స్కిల్ టెస్ట్ లేదా డ్రైవింగ్ లైసెన్స్ లాంటివి అప్లికబుల్ అయితే అవి కూడా రెడీగా పెట్టుకోవాలి. ఇక్కడొక చాలా ఇంపార్టెంట్ వార్నింగ్. ఇది డిసెంబర్ నెల, అంటే హాలిడే సీజన్. సో ఈ టైంలో గవర్నమెంట్ ఆఫీసుల నుంచి సర్టిఫికెట్లు తెచ్చుకోవడం చాలా కష్టం, డిలే అవుతుంది.
అందుకే అస్సలు లేట్ చేయకుండా ఇప్పుడే ఈ రోజే ఆ పని మొదలుపెట్టండి. ఇది చాలా చాలా ముఖ్యం. ఫైనల్గా ఒక మాట, ఈ జిల్లా కోర్ట్ రిజల్ట్స్ ఎలా ఉన్నా, పాజిటివ్ అయినా నెగటివ్ అయినా, త్వరలో రాబోయే నెక్స్ట్ హైకోర్ట్ నోటిఫికేషన్కు మీ ప్రిపరేషన్ ఎలా ఉంది? ఎందుకంటే ప్రిపరేషన్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్. ఈ ఫలితం ఒక ముగింపు కాదు, మీ కెరీర్లో నెక్స్ట్ స్టెప్కి ఒక బిగినింగ్. అందరికీ ఆల్ ది బెస్ట్.